రెసిస్టెన్స్ ఎక్స్ప్రెస్ చేస్తూ డెఫినేషన్ రాద్దాం. రెసిస్టెన్స్ విల్ ఆఫర్స్ అపోజింగ్ ఆఫ్ ది కరెంట్ ఎప్పుడు అపోజ్ చేసేదాన్ని రెసిస్టెన్స్ అంటాం. బట్ ఈ రెసిస్టెన్స్ ఎవరి మీద డిపెండ్ అయి ఉంటుంది? అసలు ఓవరాల్గా మనం ఏదైనా ఒక కండక్టర్ తీసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇంత ఒక సిలిండ్రికల్ వైర్ తీసుకున్నాం. ఈ సిలిండ్రికల్ వైర్లో మనకి రెసిస్టెన్స్ ఎలా ఎఫెక్ట్ అవుతుంది? రెసిస్టెన్స్ ఏం చేస్తుంది? స్పీడ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని డిక్రీజ్ చేస్తుంది, అంటే డ్రిఫ్ట్ వెలాసిటీని డిక్రీజ్ చేస్తుంది. ఈవెన్ స్టిల్ యూ అప్లైడ్ పొటెన్షియల్ డిఫరెన్స్, ఒక పొటెన్షియల్ డిఫరెన్స్ అప్లై చేసినా కానీ మనకి రెసిస్టెన్స్ వాల్యూస్ ఎనీ మెటీరియల్, ఈవెన్ యూ కెన్ టేక్ సిల్వర్ ఆల్సో, సిల్వర్లో కూడా రెసిస్టెన్స్ ఉంటుంది. రెసిస్టెన్స్ లేకుండా అసలు మెటీరియల్స్ ఉండవు. రెసిస్టివిటీ లేకుండా ఉంటుందేమో, రెసిస్టివిటీ వేరే చెప్తా. రెసిస్టివిటీ లేకుండా మెటీరియల్స్ ఉంటాయేమో తెలియదు, కానీ రెసిస్టివిటీ కంప్లీట్గా జీరో అయ్యే మెటీరియల్స్ ఉంటాయేమో తెలియదు, కానీ రెసిస్టెన్స్ లేకుండా అసలు నేచర్లో మెటీరియల్స్ ఉండవు. వెన్ ఆర్ ఈజ్ గోయింగ్ టు బి జీరో అంటే అసలు కంప్లీట్గా 100% ఐడియల్ కండక్టర్స్ తీసుకుంటే, ఐడియల్ అనే ఒక వర్డ్ వస్తుంది. ఐడియల్ ఎక్కడ వాడతాం? ఇట్ ఈస్ ఇంకా కంప్లీట్గా మనకు ఎగ్జాస్టెడ్ స్టేట్ లేదా ఫైనల్ స్టేట్ అన్నట్టు. అసలు ఐడియల్ గ్యాస్ ఎగ్జిస్ట్ అవుతుందా? మనకు కాదు. ఇట్ ఈస్ ఎంపెరికల్, అంటే లాజికల్, బేసిక్గా మనం ఇమాజిన్ చేసుకొని స్టడీ చేస్తాం. పీవీ ఈక్వల్ టు ఎన్ఆర్టీ అని రాస్తాం. సిమిలర్లీ ఐడియల్ అనే వర్డ్ ఎక్కడ ఎగ్జిస్ట్ కాదు, మనమున్న నేచర్లో అయితే ఎక్కడ ఎగ్జిస్ట్ కాదు. ఒకవేళ ఉంటే ఎలా ఉంటుంది అనేది కండిషన్ అంతే. ఇఫ్ అనే కండిషన్స్తో చేస్తాం. ఇక్కడ కూడా సేమ్, ఎనీ మెటీరియల్ హ్యాస్ సమ్ రెసిస్టెన్స్ జీరో ఎప్పుడు కాదు. రెసిస్టెన్స్ జీరో అయితే వాట్ విల్ హ్యాపెన్? V ఈక్వల్ టు ఐఆర్లో వెన్ ఆర్ బికమ్స్ జీరో, చూడండి, వెన్ ఆర్ బికమ్స్ జీరో, వెన్ యూ ట్రైంగ్ టు ఫైండ్ పొటెన్షియల్ ఇట్ బికమ్స్ జీరో, వెన్ యూ ట్రైంగ్ టు ఫైండ్ కరెంట్ ఇట్ బికమ్స్ ఇన్ఫినైట్. బికాజ్ జీరో అవుతుంది, కరెంట్ సాల్వ్ చేయాలనుకుంటున్నాం, ఆర్ ఇటు పట్టుకొస్తాం, దట్ సంథింగ్ బై జీరో ఈజ్ ఇన్ఫినిట్, అంటే కరెంట్ ఇన్ఫినిట్ అయిపోతుంది. వీ కెనాట్ మెజర్ ఇట్. సో అట్లా రెసిస్టెన్స్ కంపల్సరీ ఉంటుంది. ఆ రెసిస్టెన్స్ ఎలా ఆఫర్ చేస్తుందంటే, ఇక్కడున్న కండక్టింగ్ మెటీరియల్స్లో వీటి యొక్క డైమెన్షన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఆ డైమెన్షన్స్ ఏంటి అనేది చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఎల్ లెంత్ ఆఫ్ ది రాడ్ వీ హ్యావ్ అండ్ ఏ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఆఫ్ ది రాడ్ ఈస్ దేర్, అండ్ వాట్ ఫిజికల్ క్వాంటిటీస్ ఎఫెక్టెడ్ బై ద రెసిస్టెన్స్, ఆ రెసిస్టెన్స్ వాల్యూస్లో రిలేట్ చేస్తే ఈ ఫ్యాక్టర్స్లో ఎవ్రీ ఆటమ్ మెటీరియల్స్లో ఏరియా ఫ్యాక్టర్స్ మీద, లెంత్ ఫ్యాక్టర్స్ మీద ఉంటాయి. ఇలా ఫ్రీ వేలెన్సీ ఎలక్ట్రాన్స్, ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. మనకేమనుకుంటున్నాం? ఇఫ్ ఎలక్ట్రాన్స్ కరెంట్ ఈజ్ డెవలపింగ్, నథింగ్ బట్ ఎలక్ట్రాన్స్ మోషన్ వల్లనే కరెంట్ అనేది డెవలప్ అవుతుంది. ఎలక్ట్రాన్స్ స్టిక్ కండిషన్లో ఉంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్లో వస్తుంది, కానీ ఎలక్ట్రాన్స్ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ట్రావెల్ చేయడం స్టార్ట్ చేస్తుంది. దట్స్ వై వీఆర్ డెవలపింగ్ ఎలక్ట్రిక్ కరెంట్ ఈజ్ నథింగ్ బట్ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఆ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇలా ఉన్నప్పుడు అకార్డింగ్ టు ఓమ్స్ లా V ఈజ్ ఈక్వల్స్ టు ఐఆర్లో ఇక్కడ నుంచి జనరల్గా ఆర్కి డెఫినేషన్ రాసి ఇలా రాస్తాం, దట్ ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు ఇన్ టర్మ్స్ ఆఫ్ పొటెన్షియల్ అండ్ కరెంట్ రాస్తే దిస్ ఈజ్ రెసిస్టెన్స్ ఫార్ములా. బట్ డైమెన్షన్స్ మీద డిపెండ్ అయ్యే తర్వాత చూద్దాం. ఫస్ట్ మనం బేసిక్ ఫార్ములా అంటే V/I, R ఈజ్ ఈక్వల్స్ టు V/I, పొటెన్షియల్ డిఫరెన్స్. R ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు I, కరెంట్ వాల్యూస్ అనేది ఎప్పుడు ఇన్వర్స్లీ ప్రపోర్షనల్లో ఉంటుంది. అండ్ గివెన్ రిలేషన్ యూజ్ చేసి ఏం చేస్తాం? దీనికి యూనిట్స్ రాయగలుగుతాం. వాట్ ఆర్ ద యూనిట్స్ ఆఫ్ R అంటే ఇలా రాయాలి. వాట్ ఈజ్ యూనిట్స్ చెప్పండి చూద్దాం. వాట్ ఈజ్ ద యూనిట్స్ ఆఫ్ వోల్టేజ్? వోల్ట్ అంటే వోల్ట్ పర్ యాంపియర్. ఓకే, వోల్ట్ పర్ యాంపియర్ని మనం రెసిస్టెన్స్ యూనిట్స్ అంటాం, లేదా సింపుల్గా ఓమ్, ఆర్ మనకి సింబల్ ఉంది, దీన్ని ఇలా కూడా డినోట్ చేస్తాం. ఓకే, అక్టోపస్ లాగా ఉంటుంది, కానీ అక్టోపస్ ఏం కాదు, ఈ సింబల్. ఓకేనా? సో మనం జనరల్గా ఓమ్ మెటీరియల్ అంటాం. మీకు ఆల్రెడీ జోక్ కూడా అయిపోయింది అనుకుంటా. సో ఏం రానప్పుడు ఏం చేయాలి? వాట్ ఆర్ ద యూనిట్స్ ఆఫ్ రెసిస్టెన్స్? ఏమన్నా ఓమ్ అనాలి. తెలియనప్పుడు మనం ఇట్లా థింక్ చేస్తాం కదా, ఓమ్ అంటాం. ఓమ్. వాట్ ఆర్ ద యూనిట్స్ ఆఫ్ పవర్? వాట్ సార్ అనాలి. ఆ వాట్లోనే ఆన్సర్ వస్తుంది. సో అట్లా. సో రెసిస్టెన్స్ ఆఫ్ యూనిట్స్ ఓమ్స్ లేదా వోల్ట్ పర్ యాంపియర్. అఫ్ కోర్స్ వీ షుడ్ డెవలప్ డైమెన్షన్స్. సో మనం ఫిజిక్స్లో కొన్ని డైమెన్షన్స్ బై హార్ట్ చేయాల్సిందే. అవి గుర్తుంటే ఫాస్ట్ అవుతుంది ప్రాబ్లం. డైమెన్షన్స్ రిలేటెడ్గా గుర్తుపెట్టుకోవాలని చెప్పిన. సెకండ్ ఇయర్లో, ఫస్ట్ ఇయర్లోనేమో ఫోర్స్, ఎనర్జీ లేదా వర్క్ గుర్తుపెట్టుకుంటాం. అండ్ సెకండ్ ఇయర్కి వచ్చేసరికి ఎలక్ట్రిక్ ఫీల్డ్కి అండ్ పొటెన్షియల్కి ఇంకొకటి నెక్స్ట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వస్తుంది. ఆ 3 థింగ్స్ని గుర్తుపెట్టుకోవాలి. ప్రతి దగ్గర వస్తూనే ఉంటాయి. లేదా అలా కాదు నాకు గుర్తు లేదంటే బేసిక్ ఫార్ములాస్ యూజ్ చేసి సాల్వ్ చేయాలి. సో వోల్ట్ లేదా పొటెన్షియల్ డిఫరెన్స్కి డైమెన్షన్ సాల్వ్ చేయాలంటే ఫస్ట్ డైమెన్షన్స్ ఆఫ్ వోల్ట్ ఏంటో తెలిసి ఉండాలి. అప్పుడు ఏం తెలియనప్పుడు ఏం రాస్తాం? దీని యొక్క బేసిక్ ఫార్ములా యూజ్ చేస్తాం. వోల్ట్ ఈజ్ నథింగ్ బట్ వర్క్ బై ఛార్జ్. V ఈక్వల్ టు W/Q. అవునా? W/Q ఈజ్ నథింగ్ బట్ వర్క్ అంటే ఏంటి? mL²T⁻². బై ఛార్జ్ అంటే ఏంటి? యాంపియర్ టైం అంటే ఇలా రాస్తాం.
డైమెన్షన్స్ ఆఫ్ వోల్ట్ దట్ ఈజ్ ఏ పవర్ ఆఫ్ -1 అండ్ కింద ఏముంది మనకు టీ ఉంది కదా, పైకి వస్తే ఇట్ బికమ్స్ టీ పవర్ ఆఫ్ -3. క్లియర్. నెక్స్ట్ యాంపియర్ అంటే ఓన్లీ యాంపియర్. సింప్లిఫై చేయండి. దట్ బికమ్స్ యాజ్ ml² t పవర్ -3 a పవర్ -2. ఓకే, ఇది డైమెన్షన్స్ ఆఫ్ రెసిస్టెన్స్. ఎప్పుడైనా రాకపోతే బేసిక్ తీసుకోవచ్చు, బట్ దీన్ని గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేసుకోండి. ఎప్పుడైనా మనకి ఎప్పుడు వస్తుంది వోల్టేజ్ లేదా పొటెన్షియల్ డిఫరెన్స్ లేదా ఈఎంఎఫ్, ప్రతి దగ్గర దీన్ని యూజ్ చేస్తుంటాం. ఈ ml² t పవర్ -3 a పవర్ -1 యూజ్ చేస్తే వెరీ ఈజీ. అండ్ దీన్ని బేస్ చేసుకొని ఇక్కడ ఒక వర్డ్ వచ్చింది కదా మనకు, కండక్టెన్స్ అని. దాన్ని కూడా సాల్వ్ చేసి తర్వాత ఏ ఫిజికల్ క్వాంటిటీస్ మీద డిపెండ్ అవుతుందో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ రెసిస్టెన్స్ని కండక్టింగ్ వైర్స్ యొక్క డైమెన్షన్స్ మీద డిపెండ్ అవుతుంది అంటున్నాం. అండ్ దీన్ని ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటే ఎనీ వైర్ తీసుకున్నా సరే వాటికి మనం సింబల్స్ యూజ్ చేయాలి కదా. ఆ సింబలే మనకు ఇలా ఉంటుంది. చూసింటారు మీరు ఆల్రెడీ. జనరల్గా ఒక వైర్లో రెసిస్టెన్స్ ఉందని ఎక్స్ప్రెస్ చేయాలంటే ఇలా చేస్తాం. ఓకే, సో మనకి ఇలా ఉంటే దీన్ని రెసిస్టర్ సింబల్ అంటాం. జనరల్గా మనం ఫస్ట్ ప్రీవియస్ లెసన్లో నేర్చుకున్నాం, కండక్టెన్స్ను స్టోర్ చేసే డివైస్ని కండక్టర్ అంటాం లేదా కెపాసిటర్ అంటాం. రెసిస్టెన్స్ను ఎక్స్ప్రెస్ చేసే డివైస్నే రెసిస్టర్ అంటాం, రెసిస్టర్. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ ఇంకొక సింబల్ కూడా ఉంటుంది. ఇది జనరల్గా ఇక్కడ వాడడం, మనకు ల్యాబ్లో కూడా ఉంది. మన ల్యాబ్లో దిస్ ఈజ్ వేరియబుల్ రెసిస్టర్. రెసిస్టర్ వేరీ అవుతుంది, ఎంత ఉందనేది చెప్పలేం, బట్ రెసిస్టెన్స్ అనేది ఇంక్రీజ్ డిక్రీజ్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ అలా కాదు, ఇక్కడ ఎప్పుడు ఒకటే వాల్యూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూఆర్ టేకింగ్ R ఈజ్ ఈక్వల్స్ టు 10 ohms, ఆ వాల్యూ ఎప్పుడు 10 ohms. కానీ ఇక్కడ కరెక్ట్గా చెప్పలేము. ఇట్లా మనం యారో మార్క్స్ పెట్టినప్పుడల్లా అదే చెప్తుంటాం. బ్యాటరీ కూడా అదే. వెన్ V ఈజ్ నథింగ్ బట్ ఇఫ్ ఇట్ ఈజ్ లైక్ దిస్, ఇట్ ఈజ్ ఏ కాన్స్టెంట్ బ్యాటరీ. మనం జనరల్గా వాడతాం వాల్ క్లాక్స్లో కానీ ఎక్కడైనా సెల్స్ ఉంటాయి. ఆ సెల్స్ మీద చూడండి కాన్స్టెంట్ వాల్యూ ఉంటుంది, 6 volts 5 volts 2 volts, చేంజ్ చేయలేము. బట్ అదే మనకు రెగ్యులేటర్స్తో వోల్టేజ్ ఇంక్రీజ్ చేసే డిక్రీజ్ చేసే ఉంటాయి. అంటే కంటిన్యూగా నువ్వు వోల్టేజ్ని ఇంక్రీజ్ డిక్రీజ్ చేసుకోవాలంటే మధ్యలో నుంచి ఒక సింబల్ యూజ్ చేస్తాం, విచ్ ఈజ్ వేరియబుల్ బ్యాటరీ. వేరీ అవుతుంటుంది బ్యాటరీస్ అనేటివి. ఓకే, సో అది సింబల్స్ రిలేటెడ్గా. అండ్ ఇంకొక డెఫినేషన్ ఇక్కడ కండక్టెన్స్. ఇంతకుముందు స్లోప్లో వచ్చింది కదా, కండక్టెన్స్ని జీతో చూస్తాం. ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే ఇది పెద్దగా ప్రాబ్లమ్స్ రిలేటెడ్ రాదు, కానీ డైమెన్షన్స్ రిలేటెడ్గా రావచ్చు. కొత్త వర్డ్స్ ఎప్పుడు రాని వర్డ్స్ని మనం డైమెన్షన్స్గా అడిగే ఛాన్సెస్ ఉంటాయి. ఆ కండక్టెన్స్ని ఎలా ఎక్స్ప్రెస్ చేస్తాం, దట్ ఈజ్ రెసిప్రోకల్ ఆఫ్ రెసిస్టెన్స్. రెసిప్రోకల్ ఆఫ్ రెసిస్టెన్స్ని కండక్టెన్స్. వాట్ ఈజ్ ద డైమెన్షన్స్ ఆఫ్ కండక్టెన్స్ లేదా యూనిట్స్ ఆఫ్ కండక్టెన్స్ అంటే చెప్పండి. యూనిట్స్ ఏమవుతాయి? ఓమ్ ఇన్వర్స్, అంతే కదా. 1/R కదా, 1/R ఈజ్ నథింగ్ బట్ ఓమ్ ఇన్వర్స్. ఓమ్ ఇన్వర్స్ అని రాస్తాం. కొన్నిసార్లు కన్ఫ్యూజ్ చేయడం కోసం ఓమ్ ఇన్వర్స్ని ఇలా కూడా రాస్తారు, ఇది కూడా కరెక్టే. ఓమ్ని రివర్స్లో రాయడం, దట్ ఈజ్ మో, MHO రివర్స్లో రాస్తాం. 1/Ohm కదా, ఓమ్ ఇన్వర్స్ అంటే అదే కదా, 1/Ohm. 1/Ohmని కన్వీనియంట్గా రాస్తే మనం మో అని కూడా అడుగుతారు, మో అన్న కానీ కరెక్టే. ఓమ్ని రివర్స్ రాయడం అంతే. అండ్ వాట్ ఈజ్ డైమెన్షన్స్? ఉన్నదాన్ని ప్లస్ని మైనస్ చేయడం, మైనస్ని ప్లస్ చేయడం. సో డైమెన్షన్స్ ఆఫ్ కండక్టెన్స్ దట్ ఈస్ ఈక్వల్స్ టు we have m power -1, m power -1, l power -2, t power 3, a power +2. The dimensions of at least resistance తెలిస్తే we can predict. రెసిస్టెన్స్ తెలియకుండా టెన్షన్ పడదు. V/I ఇట్ ఈస్ బేసిక్ ఫార్ములా నుంచి తీసుకురావచ్చు. కొన్ని రోజులు అయిన తర్వాత బాగా ఫిజికల్ క్వాంటిటీస్ పెరిగిపోయి అన్నీ మర్చిపోతుంటాం కాబట్టి ఇవి డైమెన్షన్స్ రిలేటెడ్గా. ఓకే, నెక్స్ట్ వీటిని బేస్ చేసుకొని రెసిస్టెన్స్ ఎవరెవరి మీద డిపెండ్ అవుతో రాద్దాం. నోట్ చేయండి. డిపెండ్ అవుతుంది ఎఫెక్టెడ్ బేస్డ్ ఆన్ డైమెన్షన్స్ ఆఫ్ వైర్. మనం ఆల్రెడీ బేసిక్గా డిస్కస్ చేసినాం. ఓమ్స్ లా ఇస్ వ్యాలిడ్ ఫర్ ఓన్లీ లీనియర్ కండక్టర్స్, అంటే స్ట్రైట్ క్యారింగ్ కండక్టర్స్, సిలిండ్రికల్ షేప్ ఉన్న వైర్స్కి మాత్రమే ఎక్స్ప్రెస్ చేస్తాం. సో ఎల్ లెంత్ ఆఫ్ వైర్స్లో ఇఫ్ ఏ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ అండ్ ఎల్ లెంత్ ఆఫ్ ది క్యారింగ్ కండక్టర్ తీసుకుంటే ఇందులో ఐ కరెంట్ ఫ్లో అవుతుంది అనుకోండి. ఈ ఐ కరెంట్ని ఎంత అపోజ్ చేస్తుందో అక్కడ రెసిస్టెన్స్ డెవలప్ చేస్తుంది. సో ఏరియా ఎక్కువ ఉంటే మేబీ రెసిస్టెన్స్ ఏమైనా చేంజ్ అవుతుందా, లెంత్ డిక్రీజ్ చేస్తే రెసిస్టెన్స్ ఏమైనా చేంజ్ అవుతుందా అనేది ఇక్కడ డిపెండ్ చేస్తే, ఫస్ట్ పాయింట్ ఇక్కడ రెసిస్టెన్స్ విల్ డిపెండ్స్ ఆన్ ద లెంత్ యాజ్ వెల్ ఏరియా. ఫస్ట్ రిలేషన్ తీసుకుంటే దిస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎల్. లెంత్ ఎంత పెంచితే అంత రెసిస్టెన్స్ వస్తుంది వైర్లో.
సో 1 మీటర్ వైర్ తీసుకుంటే ఒకలా ఉంటుంది రెసిస్టెన్స్, 100 మీటర్ వైర్ తీసుకో, ఎందుకంటే ఈ ఎండ్ నుంచి ఈ ఎండ్కు రావాలి కరెంట్, అవునా. లెంత్ని ఇంక్రీజ్ చేస్తున్నాం అంటే పాయింట్ ఆఫ్ ట్రావెలింగ్ ఆఫ్ కరెంట్ విల్ బి ఇంక్రీజెస్, అంటే లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేయాలి. లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుందంటే ప్రతి లెంత్ ఆఫ్ ఎలిమెంట్ వైర్లో ఎవ్రీ టైం ఇక్కడ మనకి అపోజ్ చేస్తుంది. ద ప్రాబ్లమ్ ఈజ్ ఇంప్యూరిటీస్ ఓన్లీ. ఇందులో ఉన్న ఇంప్యూరిటీస్ వల్లనే రెసిస్టెన్స్ వస్తుంది. మెటల్స్లో ఇంప్యూరిటీస్ ఉంటాయి కదా, అన్నీ ఐడియల్గా ఉండవు, ఆ ఇంప్యూరిటీస్ దీన్ని అపోజ్ చేస్తాయి. ఆ ఇంప్యూరిటీస్ వల్ల రెసిస్టెన్స్ ఇంక్రీజ్ అవుతుంది. అండ్ డైమెన్షన్స్ మీ డిపెండ్ చేస్తే లెంత్ వాల్యూస్ ఇంక్రీజ్ చేస్తే రెసిస్టెన్స్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, కరెంట్ అంత ఫాస్ట్గా ట్రావెల్ చేయదు, లేట్ అయిపోతుంది అండి, స్లో అవుతుంది. అట్లా అని చెప్పి లెన్స్ చిన్న పెడితే లాంగ్ డిస్టెన్స్ వెళ్ళలేము కదా, 100% రెసిస్టెన్స్ ఉంటుంది. కాబట్టి దానికి కన్వీనియంట్గా మనం ఏం చేయాలి, మంచి మెటల్స్ వాడాలి, లైక్ కాపర్, అల్యూమినియం, సిల్వర్ లాంటి మెటల్స్ యూజ్ చేస్తే ఈజీగా ఫాస్ట్గా రెసిస్టెన్స్ లేకుండా మనం ట్రావెల్ చేయొచ్చు. ఇది ఫస్ట్ థింగ్, లెంత్ మీద డిపెండ్ అవుతుంది. అండ్ దీన్ని కన్వీనియంట్గా లేదా ప్రాబ్లమేటిక్గా రాస్తే ఇఫ్ 2 వైర్స్ ఆర్ వీ హ్యావ్ లైక్ 2 పార్ట్స్గా డివైడ్ చేస్తుంటాం, ఆ 2 పార్ట్స్గా లేదా 2 లెన్స్గా డివైడ్ చేస్తాం, వైర్ డబుల్ చేస్తుంటాం, వైర్ని ఆఫ్ చేస్తుంటాం. అంటే 2 థింగ్స్కి అప్లై చేసుకోవడం కోసం లైక్ R1/R2 = L1/L2. బేసిక్ ఫార్ములానే మనం 2 థింగ్స్ని కంపారిజన్ చేసేటప్పుడు 1, 2లలో రాస్తాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉందనుకోండి, వైర్ ఒక L లెంత్ వైర్ ఉంది, మెటల్ కాబట్టి వినో అకార్డింగ్ టు ప్రాపర్టీస్ ఆఫ్ ఎలాంగేషన్ మెటల్స్ని ఎలాంగేట్ చేయొచ్చు. అక్కడిక్కడ బట్టి లాగితే మెటల్స్ ఎక్స్టెండ్ అవుతుంటాయి, ఎంతో కొంత లెంత్ పెరిగిపోతుంది. మేబీ ఆ మెటల్ డబుల్ అయింది అనుకోండి, ఫస్ట్ ఇనీషియల్గా L1 L అవుతుంది, అండ్ నెక్స్ట్ L2 ఏమవుతుంది 2 times of L. అప్పుడు నువ్వు రెండింటిని కంపేర్ చేసుకోవాలి. ఇప్పుడు L1 దగ్గర R1 రెసిస్టెన్స్ ఉంటే ఇదే వైర్ని నువ్వు L2 లెంత్కి ఎక్స్టెండ్ చేసినావు, డెఫినెట్గా రెసిస్టెన్స్ కూడా చేంజ్ కావాలి అకార్డింగ్ టు ద రిలేషన్. లెన్స్ ఇంక్రీజ్ చేసామంటే రెసిస్టెన్స్ కూడా చేంజ్ అవుతుంది, లెన్స్ వేరీ అయితే రెసిస్టెన్స్ చేంజ్ అవుతుంది. ఆ రిలేషన్స్లోని ఫామ్లో వాడతాం. ఓకేనా. అండ్ R1 R2 వాల్యూస్ ఇలా L1 L2s మీద డిపెండ్ అవుతాయి. అండ్ నెక్స్ట్ దీని పర్సంటేజ్లో ఒకవేళ రెసిస్టెన్స్ చేంజ్ అయితే, నేను లెంత్ను ఒక సమ్ అబ్సల్యూట్ ఎర్రర్స్ రిలేట్ చేస్తూ సమ్ ఎర్రర్స్ ఫార్మేట్లో చేంజ్ చేసిన పర్సంటేజ్లో చేంజ్ చేసిన అప్పుడు రెసిస్టెన్స్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. అందుకే స్మాల్ ఫ్రాక్షనల్ ఎర్రర్స్ రిలేట్ చేస్తే దట్ ΔR/R = ΔL/L. మెథడ్స్ ఎర్రర్ మెథడ్ చేస్తుంటాం, ప్రతి దగ్గర ఏదైనా ఒక ఫిజికల్ క్వాంటిటీ ఎర్రర్స్ కావాలంటే లైక్ ఇలా యూజ్ చేస్తాం, ΔR/R అండ్ పర్సంటేజ్ యూజ్ చేస్తే మనం ×100 అని కూడా రాస్తాం, ఇది పర్సంటేజ్లో కావాలంటే. బట్ ΔR/R ఈజ్ నథింగ్ బట్ యాక్చువల్గా మనం యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ రిలేట్ చేస్తే అబ్సల్యూట్ ఎర్రర్ లేదా పర్సంటేజ్ ఎర్రర్ అంటాం, ΔR/R ఈ ఫార్మేట్లో కూడా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇంకొక ఫిజికల్ క్వాంటిటీ మీద కూడా డిపెండ్ అవుతుంది, దట్ ఈస్ ఏరియా. సో ఏరియా మీద ఎలా ఉంటుంది, ఒకవేళ ఏరియా ఆఫ్ ది కండక్టింగ్ వైర్ లార్జ్గా ఉంటే ఏమన్నా యూజెస్ ఉన్నాయా? ఎస్, డెఫినెట్గా ఉన్నాయి. బికాజ్ రెసిస్టెన్స్ వాల్యూ ఏరియాకి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఉంటుంది, దట్ ఈస్ 1/A. ఇది ఈ 2 డైమెన్షన్స్ మీద మాత్రమే డిపెండ్ అవుతుంది. ఎప్పుడైతే నువ్వు ఏరియా ఆఫ్ వైర్ని ఇంక్రీజ్ చేస్తున్నావు అనుకోండి, చూడండి ఏరియా ఆఫ్ వైర్ ఇంక్రీజ్ చేస్తే ద యాక్సెస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆర్ ఫాస్ట్, బికాజ్ ఏరియా పెరిగిపోయింది. ఇదే డోర్ నుంచి 100 మంది ఉరికిరండి, కష్టం అవుతుంది, అవునా. కొంచెం డోర్ మొత్తం పగలగొట్టండి, 100 మంది ఈజీ వస్తాం, అవునా. ఫ్రీ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆర్ ట్రావెలింగ్ ఇన్ డిఫరెంట్ డైరెక్షన్స్, ఫ్రీ టు మూవ్ ఆర్ ఫ్రీ టు ఎంటర్ ఇన్ టు ద రూమ్. అదే రూమ్ యొక్క ఏరియాని కంప్రెస్ చేయండి, కంప్రెస్ చేస్తే అంతమంది ఒకేసారి అంత ఫాస్ట్లో రిస్ట్రిక్షన్ పెరిగిపోతుంది. ఓకేనా. సో అట్లా మనకి ఏరియాస్ మీద డిపెండ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ మనం ఈ ఏరియాని కూడా కన్వీనియంట్గా ఇలా రాసుకుంటే 2 థింగ్స్కి అప్లై చేస్తాయి. ఈవెన్ రాడ్ యొక్క ఏరియా కూడా డిక్రీజ్ అవుతుంది. ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ థింగ్ అదే మీకు చెప్తా ప్రాబ్లంలో, R ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు A, దట్ నథింగ్ బట్ R1/R2 ఇఫ్ యూ ఆర్ కంపేరింగ్ ఫర్ 2 వైర్స్ A2/A1 రెసిప్రోకల్గా ఉంటుంది. అండ్ పర్సంటేజ్లో కూడా ఇలా రాస్తాం, వెన్ చేంజింగ్ రెసిస్టెన్స్ వాల్యూస్ ఇలా చేస్తే ΔR/R అబ్సల్యూట్ ఎర్రర్స్లో రాస్తే అండ్ దట్ బికమ్స్ -ΔA/A. మైనస్ ఎందుకు వచ్చింది చెప్పండి, ఇది రెసిప్రోకల్గా ఉంది, అంటే నీకు రెసిస్టెన్స్ వాల్యూ ఇంక్రీజ్ అయితే ఏరియా వాల్యూ డిక్రీజ్ అవుతుంది, ఏరియా వాల్యూ ఇంక్రీజ్ అయితే రెసిస్టెన్స్ వాల్యూ డిక్రీజ్ అవుతుంది, వైస్ వర్సా అన్నట్టు. సో ఈ థింగ్స్ మనం ఇలా కంపేర్ చేస్తాం. సమ్ టైమ్స్ ఈ క్వశ్చన్ని ఏరియాని మనం రేడియస్లో కూడా చెప్తారు. ఎప్పుడైనా సరే సిలిండ్రికల్ ఏరియా ఫార్ములా πr² ఇక్కడ ఉంటుంది చూడండి, ఇది కదా మనకు సిలిండ్రికల్ ఏరియా అంటే ఏం చెప్తాం, మొత్తం తీసుకుంటే వాల్యూమ్ అవుతుంది. ఓన్లీ ఏరియా కావాలంటే ఈ సర్ఫేస్ని మాత్రమే తీసుకుంటాం. ఇట్ బిహేవ్స్ యాజ్ ఎ డిస్క్, దాన్ని కట్ చేసేయండి ఒక డిస్క్ వస్తుంది. ఎన్ని వైర్స్ కట్ చేస్తే ఈ వైర్ మొత్తం చిన్న పీస్ కట్ చేసి ఒక డిస్క్ కనిపిస్తుంది. ఆ డిస్క్ యొక్క ఏరియా ఏమవుతుంది πr². సర్కిల్ యొక్క ఏరియా లేదా డిస్క్ యొక్క ఏరియా πr² వాల్యూ ఉంటుంది. ఒకవేళ దీన్ని కూడా కన్వీనియంట్గా కంపారిజన్ చేస్తే దట్ R ఈజ్ ఈక్వల్స్ టు 1/R, R ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు 1/πr². ప్రపోర్షనాలిటీలో పై కూడా కాన్స్టెంటే,
బట్ ఆర్ ఒకటే చేంజ్ అవుతుంది అనుకుంటున్నాం కాబట్టి 1/r². వేర్ ఆర్ ఇస్ రెసిస్టెన్స్, స్మాల్ ఆర్ ఇస్ రేడియస్ ఆఫ్ ది వైర్. ఆర్ అంటే రేడియస్ ఆఫ్ ది వైర్. అండ్ ఇక్కడ దీన్ని కూడా ఇలా ఎక్స్ప్రెస్ చేస్తే డెల్టా r/rగా ఎక్స్ప్రెస్ చేసామనుకోండి, ఏమైనా రాసుకోవచ్చు -2 ఇంటూ డెల్టా r/r. గుర్తులేదా మీకు ఫార్ములాస్ మర్చిపోయారా? సో ఎర్రర్స్ మెథడ్లో పవర్స్ ఏమైనా ఉంటే దాన్ని మల్టిప్లై చేసుకుంటాం, క్యూబ్ ఉన్నా ఎన్ ఉన్నా ఎనీథింగ్. డిఫరెన్షియేషన్ చేసినట్టు. డిఫరెన్షియేషన్ ఏం చేస్తాం, పవర్స్లో nth పవర్ ఆర్డర్ వాల్యూని మల్టిప్లై చేసుకోవాలి. లైక్ x⁻n ఉంటే ఏం రాస్తాం, దట్ ఈజ్ n ఇంటూ x⁻n-1 అని రాస్తాం. ఈ పవర్ అవసరం లేదు కానీ జనరల్గా n మల్టిప్లై అయిపోతుంది, అది ప్లస్ ఉన్న మైనస్. ఇక్కడ అంతే, ఆ డిఫరెన్షియేషన్ రిలేషన్ యూజ్ చేస్తున్నాం. -2 ఇంటూ డెల్టా r/r. ఒకవేళ రేడియస్లో ఉంటే ఇది యూజ్ చేస్తాం, ఇంకా లిమిటెడ్ కండిషన్స్ కూడా ఉన్నాయి. ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్ క్వశ్చన్ చూడండి దీనికి రిలేటెడ్గా. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక వైర్ ఇచ్చిండు, ఆ వైర్ యొక్క రెసిస్టెన్స్ కూడా తీసుకుందాం. లెట్ కన్సిడర్ r ఈజ్ 10 ohm ఆఫ్ రెసిస్టెన్స్ అండ్ L1 వాల్యూ ఫస్ట్ ఇనిషియల్గా L ఉంది అనుకుందాం. ఇనిషియల్గా L ఉంది. ఆఫ్టర్ ఇంక్రీజ్డ్ ఒక వాల్యూ, ఈ వైర్ని ఇంక్రీజ్ చేస్తున్నాం, లెంత్ని స్ట్రెచ్ చేస్తున్నాం. స్ట్రెచ్ చేసినప్పుడు ఆఫ్టర్ ఇంక్రీజ్డ్ ఆఫ్ లెంత్ బికమ్స్ డబుల్ అని రాసుకున్నాం. వాట్ ఈజ్ ద న్యూ రెసిస్టెన్స్? రెసిస్టెన్స్ ఎఫెక్ట్ అయిపోతుంది. ఫైండ్ న్యూ రెసిస్టెన్స్. న్యూ రెసిస్టెన్స్ వాల్యూ కావాలంటే మనం ఏం చేస్తాం, కంపారిజన్ చేస్తాం. అంటే ఫైనల్గా మనకు ఫార్ములాలో రెసిస్టెన్స్ ఎవరెవరి మీద డిపెండ్ అవుతుంది అని చూద్దాం. ఫైండ్ ద న్యూ రెసిస్టెన్స్ చేస్తున్నాం. దట్ ఆర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎల్ అండ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఏ. అండ్ ప్రాబ్లమ్ ఈజ్ ఎవరైనా సరే కన్ఫ్యూజ్ అయ్యేది ఏంటంటే ఇక్కడే. ఇప్పుడు లెంత్ ఇంక్రీజ్ చేసిన ఆయన ఎంత డబుల్ అన్నాడు. లెంత్ను డబుల్ చేసినప్పుడు మనకి ఇంకా ఏరియాతో పని ఏంటి, మనం డైరెక్ట్గా లెంత్ 2 × 20 అని రాస్తాం. 2 times అయిపోయింది కాబట్టి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ 20 ohms అని రాస్తాం. బట్ దట్ అబ్సల్యూట్లీ రాంగ్. వెన్ లెంత్ ఇంక్రీజింగ్ ఏరియా ఆల్సో డిక్రీజింగ్, కాంట్రాస్ట్ అవుతుంది. ఇంత పెద్ద రబ్బర్ ఉంది, మీరు సాగదీస్తున్నారు, వైర్ థిన్ అవుతుందా థిక్ అవుతుందా? థిన్ అవుతుంది రబ్బర్. థిన్ ఎందుకు అవుతుంది, దాని యొక్క ఏరియా కంప్రెస్ అయిపోతుంది. ఇంత పెద్ద రాడ్ని ఎలాంగేట్ చేస్తే దీనికి కొంచెం సన్నం అయిపోతుంది కదా, అంటే ఏరియా కూడా వేరీ అవుతుంది కంటిన్యూగా. మనం రెసిస్టెన్స్ ఏమంటున్నాం, రెసిస్టెన్స్ విల్ డిపెండ్స్ ఆన్ లెంత్ అండ్ ఏరియా. ఆ రెసిస్టెన్స్ అలా డిపెండ్ అయినప్పుడు మనం ఏరియా కంపారిజన్ కూడా తీసుకోవాలి. అంటే ఇప్పుడు R = 10 ohms రెసిస్టెన్స్ ఉన్న వైర్ని కంపేర్ చేస్తే ఇలా ఒక 10 ohms రెసిస్టెన్స్ ఉన్న వైర్ తీసుకుని లెట్ కన్సిడర్ దీన్ని R1 అనుకుందాం. అండ్ L1 లెంత్ ఎంత ఇచ్చిన ఇనిషియల్గా, లెట్ కన్సిడర్ L. అండ్ ఇట్ బికమ్స్ యాజ్ L2. ఇప్పుడు L2 ఫ్యాక్టర్స్ రాస్తే L2 బికమ్స్ 2 times ఆఫ్ L. కానీ ఏరియా ఎలా ఎక్స్ప్రెస్ అవుతుంది అనేది మనకు తెలియదు. ఏరియా చేంజెస్ చెప్పిండు ఆయన, ఏరియా ఆఫ్ అయిందా, కంప్రెస్ అయిందా, 1/4 అవుతుందా చెప్పిరా, చెప్పలేదు. కానీ ఆ టైంలో మనం ఏం చేయాలంటే ఈ వైర్ యొక్క డైమెన్షన్ ఎలాగో చేంజ్ కాలే. లెంత్ ఇంక్రీజ్ అయిందేమో కానీ వైర్ యొక్క డైమెన్షన్ చేంజ్ అయిందా? సిలిండ్రికల్ వైర్ ఏమైనా క్యూబాయిడ్ అయిందా? సిలిండ్రికల్ వైర్కి ఏమైనా స్పెరికల్ షేప్ అయిందా? ఇట్ ఈస్ అన్ లీనియర్ కండక్టర్. అంటే ఇక్కడ ఎవరు కాన్స్టెంట్ అయిపోయారు, దట్ వాల్యూమ్ ఆఫ్ ది కండక్టర్ కాన్స్టెంట్. వాల్యూమ్ చేంజ్ అవుతుందా ఏమన్నా ఇక్కడ? వాల్యూమ్ ఆఫ్ ది కండక్టర్ సేమ్, వాల్యూమ్ సేమ్, సిలిండ్రికల్ షేప్లోనే ఉంది. అది వైర్ అంటే ఎప్పుడైనా సిలిండర్, వైర్ ఎప్పుడూ ఒక సిలిండ్రికల్ షేప్లోనే ఉంటుంది. సో సిలిండ్రికల్ షేప్లోనే ఉంది కాబట్టి వాల్యూమ్ కాన్స్టెంట్ అవుతుంది. కాబట్టి వాల్యూమ్ కాన్స్టెంట్ అయితే మనం ఏం చేస్తాం, ఇనిషియల్ స్టేట్ ఈజ్ ఈక్వల్స్ టు ఫైనల్ స్టేట్ రాస్తాం. ఇనిషియల్ స్టేజ్లో వాల్యూమ్ తెలుసు, ఫైనల్ స్టేజ్లో వాల్యూమ్ ఏమవుతుందో తెలుస్తుంది. అంటే వాల్యూమ్ని కన్వీనియంట్గా రాసుకుంటే ఏం రాసుకోవచ్చు, A1L1 ఈజ్ ఈక్వల్స్ టు A2L2. 2 points కంపారిజన్ ఇక్కడ చేసాం. వెన్ R ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు L. ఒకవేళ ఈ ఫార్ములాని ఇలా రాసామనుకోండి, R/L ఈజ్ బికమ్ కాన్స్టెంట్. ప్రపోర్షనాలిటీ తీసేసి ఏం రాస్తాం, ఒక కాన్స్టెంట్ రాయాలి. R/L ఈజ్ ఈక్వల్స్ టు కాన్స్టెంట్. ఇక్కడ కూడా అలాగే వాల్యూమ్ కాన్స్టెంట్ కాబట్టి 2 things అప్లై చేసుకున్నాం, బిఫోర్ స్ట్రెచ్డ్, ఆఫ్టర్ స్ట్రెచ్డ్. సో అప్పుడు మనకి A1L1 ఈజ్ ఈక్వల్స్ టు A2L2. L1 తెలుసు, వాల్యూ L అనుకుంటాం. L2 వాల్యూ కూడా డబుల్ అని చెప్పిండు, దట్ మీన్స్ ఇనిషియల్ వాల్యూస్తో కంపేర్ చేస్తే 2 times అయిందని రాస్తాం. వాల్యూస్ రాయండి. బట్ A1 తెలియదు, L1 ఈజ్ నథింగ్ బట్ L, అండ్ A2 వాల్యూస్ తెలియదు, అలాగే రాస్తున్నాం. ఇంటూ L2 value is nothing but 2 into L. So L get cancelled. Now you will get the relation between A1 A2 relation, that is 2. Okay, ఇప్పుడు రెసిస్టెన్స్ ఎఫెక్ట్ అవుతుంది అండి. నౌ ద ఫార్ములా, ఫైనల్ ఫార్ములా, R is directly proportional to L/A, and the 2 things we should apply, that is R1/R2 is equals to L1/L2 into A2/A1. 2 things వస్తాయి. ఎప్పుడైనా లెంత్ స్ట్రెచ్ అయినా, ఏరియా కూడా
ఒకవేళ సమ్టైమ్స్ ఏరియానే కంప్రెస్ అంటాడు, ఏరియానే ఎక్స్టెండ్ అంటాడు. ఆ ఏరియా వాల్యూ తీసుకున్న లెంత్ ఎఫెక్ట్ చేసుకోవాలి. ఇదే కండిషన్. వాల్యూమ్ చాలా నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ వస్తున్నాయి దీని మీద. పర్సంటేజ్లో ఇస్తున్నారు. ఇఫ్ వైర్ ఆఫ్ లెంత్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 125%, ఇఫ్ వైర్ ఆఫ్ లెంత్ ఇంక్రీజ్డ్ బై 25%, వాట్ ఈస్ ద న్యూ రెసిస్టెన్స్ ఆఫ్ ది వైర్? ఇనిషియల్ వైర్ రెసిస్టెన్స్ ఇస్తారు, లేదా ఇనిషియల్ రెసిస్టెన్స్ ఇవ్వకపోతే మనం R అనుకుంటాం. ఇంక్రీజ్డ్ రెసిస్టెన్స్ 100% రెసిస్టెన్స్ కూడా వేరీ అవుతుంది. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ R1 మనకి ఎంత ఇచ్చారు క్వశ్చన్లో? 10 ohms ఇచ్చారు. బై R2 తెలియదు కదా, R2 ఈజ్ ఈక్వల్స్ టు నెక్స్ట్ మనం ఇక్కడ L1 వాల్యూస్ L అనుకుంటున్నాం, అండ్ L2 వాల్యూ ఏమి ఇచ్చారు? 2L ఇంటూ A2 బై A1. A1 బై A2 యూ గాట్ 2, అంటే A2 బై A1 అంటే 1/2. LL గెట్ క్యాన్సిల్. ఓకే, 1/2 1/2 1/4. దేర్ఫోర్ R2 ఈజ్ ఈక్వల్స్ టు 4 into 10, that becomes 40 ohms. చూడండి, వైర్ని ఎక్స్టెండ్ చేయడం వల్ల, వైర్ని స్ట్రెచ్ చేయడం వల్ల మనం రెసిస్టెన్స్ ఇంక్రీజ్ చేస్తాం. ఒకవేళ వైర్ని కాంట్రాస్ట్ చేస్తే ఇట్ ఈస్ ఇంపాసిబుల్, అంటే వెరీ రేర్ కండిషన్స్. మెటల్స్ కూడా కాంట్రాస్ట్ అవుతాయి, కానీ ఎంత కూల్ చేసినా అంత కావు. బట్ ఎక్స్టెండ్ చేయొచ్చు, హీట్ చేసి మెటల్స్ మనం చాలా డిస్టెన్స్ ఎక్స్టెండ్ చేస్తాం. సో అలా డిస్టెన్స్ ఎక్స్టెండ్ చేస్తే మనకి ఇలా రాస్తాం. ఓకేనా? ఇదే క్వశ్చన్ ఒకవేళ పర్సంటేజ్లో ఇచ్చారు అనుకోండి, పర్సంటేజ్లో ఇచ్చినప్పుడు ఎలా చేస్తాం? ఫర్ ఎగ్జాంపుల్ గివెన్ క్వశ్చన్ ఒకవేళ పర్సంటేజ్లో ఇచ్చి ట్రై చేయండి. ఫస్ట్ ఇనిషియల్గా రెసిస్టెన్స్ సేమ్ R ఈజ్ ఈక్వల్స్ టు 10 ohms ఇచ్చిర్రు, అండ్ నెక్స్ట్ లెంత్ వాల్యూస్ ఇంక్రీజ్డ్ బై, ఇలా ఇచ్చారు క్వశ్చన్, లెంత్ ఇంక్రీజ్డ్ బై 25%. లెంత్ ఆఫ్ వాల్యూ ఇంక్రీజ్డ్, ఇనిషియల్ వైర్ నుంచి మనం ఇంక్రీజ్ చేస్తున్నాం. ఈ వర్డ్ ఇంపార్టెంట్, ఇంక్రీజ్డ్ బై అనేది ఇంపార్టెంట్. Increased by 25%. What is new resistance? Resistance will be changes. New resistance value. సో దీన్ని సాల్వ్ చేసి ఎలా చేస్తాం? న్యూ రెసిస్టెన్స్ వాల్యూ కావాలంటే, అంటే మనకు గివెన్ క్వశ్చన్స్లో ఇదొకటి క్లియర్గా చూడండి. రెసిస్టెన్స్ ఇంక్రీజ్డ్ బై అని ఉంటే ఇంక్రీజెస్ టు అంటే ఓకే, అక్కడికి వచ్చి ఆగిపోతాం. బట్ ఇనిషియల్గా ఉన్న వైర్ని మనం ఇంక్రీజెస్ చేస్తున్నాం. ఎంత? 25%. అంటే టోటల్ ఎఫెక్టెడ్ లెంత్ ఏమవుతుందని చూసుకోవాలి. దట్ ఈజ్ ఇక్కడ మనం L2 ఫ్యాక్టర్ అనుకుంటే లైక్ L ఈజ్ ఈక్వల్స్ టు, లేదా L2 ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్స్ టు, ఇనిషియల్గా ఏం తెలియనప్పుడు ఏమనుకుంటాం? L వాల్యూ. ఇంక్రీజ్డ్ బై ఈజ్ నథింగ్ బట్ ఇనిషియల్ వైర్ని ఉన్నదాన్ని మనం ఎక్స్టెండ్ చేస్తున్నాం. దట్ ఈజ్ 25% ఆఫ్ L. ఎట్లా రాస్తాం అర్థమవుతుందా? డిక్రీజ్డ్ బై అంటే ఏం రాస్తాం? L మైనస్ 25. ఉన్నదాన్ని మనం డిక్రీజ్ చేస్తున్నాం. సో ప్లస్ మైనస్ కన్వీనియంట్గా రాసుకోవచ్చు. ఇంక్రీజ్డ్ ఉంటే ప్లస్ రాస్తాం, డిక్రీజ్డ్ ఉంటే మైనస్. బట్ బై అనే వర్డ్ ఉన్నప్పుడు మాత్రమే యూజ్ చేయాలి. ఒకవేళ ఇంక్రీజెస్ టు 25 అంటే అక్కడికి పోయి ఆగిపోయింది అంతే. డిక్రీజెస్ టు 125 ఇక్కడికి వచ్చి ఆగిపోయింది అంతే. అందువల్ల మనం ఇంకో యాడింగ్ కానీ సబ్స్ట్రాక్షన్ కానీ చేయొద్దు. ఇక్కడ బై అనే ఒక వర్డ్ ఉంటే ఇనిషియల్ వాల్యూస్ ఇంక్రీజ్ చేస్తాం. బట్ బేసిక్గా మ్యాథమెటికల్గా చెప్పొచ్చు, ఉన్నదాన్ని 25% ఇంక్రీజ్ చేస్తే టోటల్ వాల్యూ ఏమవుతుంది? 125%. బికాజ్ పర్సంటేజ్ అంటే ఇనిషియల్గా 100 ఉంది, 100 దాన్ని మనం మళ్ళీ 25కి ఎక్స్టెండ్ చేస్తాం, లేదా సాల్వ్ చేసిన అదే వస్తుంది అండి. 25%ని రాస్తే 25/100, దట్ ఈజ్ L ప్లస్ 25/100 ఇంటూ L. సో ఎల్సిఎం తీసుకోండి, 100 ప్లస్ 25 125/100 ఇంటూ L. ఎల్ సేమ్ కదా, కామన్ తీస్తాం. అంటే ఎంత పర్సెంటేజ్ ఇంక్రీజ్ అయింది? 125% ఇంక్రీజ్ అయింది. ఇట్ ఈస్ ఇంక్రీజ్. ఇప్పుడు మనకి వర్డ్ యూజ్ చేసుకోవచ్చు, ఇంక్రీజెస్ టు 125%. ఇప్పుడు మనకు ఒక ఫ్రాక్షన్ వస్తుంది చూడండి, దట్ మీన్స్ 25 5s 25 4s, అంటే యు ఆర్ గెటింగ్ 5/4 ఆఫ్ L. అంటే L2 వాల్యూ వచ్చింది. ఇనిషియల్ వాల్యూ L1 ఎంత? L. అండ్ ఇప్పుడు ఏరియాని కంపారిజన్ చేయాలి, బికాస్ అకార్డింగ్ టు ద డైమెన్షన్ రిలేటెడ్ ద వాల్యూమ్ ఆఫ్ ది వైర్ ఈస్ కాన్స్టెంట్. వాల్యూమ్ ఆఫ్ ది వైర్ ఈస్ కాన్స్టెంట్ ఈజ్ నథింగ్ బట్ A1 L1 ఈజ్ ఈక్వల్స్ టు A2 L2. ట్రై చేస్తారా? A1 A2 వాల్యూస్ ఎంత వస్తుందో చూస్తారా? A1 A2 వాల్యూస్ తెలిసిన తర్వాత మనం మళ్ళీ సేమ్ ఈ ఫార్ములా యూజ్ చేసుకోవాలి. లైక్ R1/R2 ఈజ్ ఈక్వల్స్ టు L1/L2 రిలేట్ చేసి వాల్యూ ఎంత వస్తుందో చెప్పండి. నోట్స్ రాద్దాం. బేసిక్ ఫార్ములా ఏం రాస్తున్నాం? రెసిస్టెన్స్కి R ఈజ్ ఈక్వల్స్ టు, దీని సింబల్ రోతో డినోట్ చేస్తాం, డెన్సిటీ అనుకోకండి, రెసిస్టివిటీ సింబల్ రో. సో జనరల్లీ మనం ఇప్పటిదాకా డిస్కస్ చేసింది దట్ R ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు L/A. వెన్ యూ రిమూవ్ ద ప్రపోర్షనాలిటీ సంథింగ్ విత్ ది కాన్స్టెంట్, ఆ కాన్స్టెంట్ ఆ మెటల్ యొక్క రెసిస్టివిటీ అంటాం. ఓకే, ఇంటూ L/A, వేర్ రో ఈజ్ నథింగ్ బట్ రెసిస్టివిటీ ఆఫ్ ఎ మెటీరియల్. అండ్ ఇది కొంచెం డిఫరెంట్. ఇది ఎలా డిఫరెంట్ అంటున్నాం అంటే, మన గివెన్ మెటల్స్లో ఇట్ డిపెండ్స్ ఆన్, రెసిస్టెన్స్ విల్ డిపెండ్స్ ఆన్ లెంత్ అండ్ ఏరియా, బట్ రెసిస్టివిటీ ఈజ్ నాట్.
రెసిస్టివిటీస్ డిపెండ్స్ ఓన్లీ నేచర్ ఆఫ్ మెటీరియల్. చాలా ప్రపోర్షనాలిటీస్ మనం అలాగే డిస్కస్ చేసినాం. బెస్ట్ ఎగ్జాంపుల్ యంగ్స్ మోడ్యులస్. యంగ్స్ మోడ్యులస్ రిలేట్ చేసి ఏం చేస్తాం, y ఈజ్ ఈక్వల్స్ టు FL/AE అని రాసింటాం. దట్ మీన్స్ ఎలాంగేషన్, L ఈజ్ లెంత్, F ఈజ్ ఫోర్స్, A ఈజ్ ఏరియా. బట్ యంగ్స్ మోడ్యులస్ ఈజ్ డిపెండ్స్ ఓన్లీ ఆన్ నేచర్ ఆఫ్ మెటీరియల్. లైక్ అల్యూమినియంకి యంగ్స్ మోడ్యులస్ ఎంత ఉంటుంది, కాపర్కి ఎంత ఉంటుంది, అది కాన్స్టెంట్, ఎప్పటికీ చేంజ్ కాదు. మెటల్ యొక్క నేచర్ మీద డిపెండ్ అవుతుంది. ఈ వుడ్ యొక్క యంగ్స్ మోడ్యులస్ ఎంత, దీని యొక్క యంగ్స్ మోడ్యులస్ ఎంత, ప్రతిదానికి ఒక కాన్స్టెంట్స్ ఉంటాయి. అట్లాగే వెన్ యూ రిమూవ్ ద ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ నెవర్ డిపెండ్స్ ఆన్ ద గివెన్ ఫార్ములా. ఈ ఫార్ములా మీద ఆర్ మీద డిపెండ్ అవుతుందా, కాదు. ఆర్ విల్ డిపెండ్స్ ఓన్లీ లెంత్, ఏరియా. కాబట్టి ఆర్ డిపెండ్ అవ్వచ్చు LA మీద, అండ్ ఆర్ కూడా మనకి రో మీద సంబంధం లేదు, ఆర్కి రోకి సంబంధం లేదు. మరి ఎట్లా చెప్తాం దీన్ని, ఎలా కన్ఫర్మ్ చేస్తున్నాం అసలు రెసిస్టివిటీని, వాల్యూస్ ఎలా చేంజెస్ అవుతున్నాయి అంటే, ఆ రెసిస్టివిటీ వాల్యూస్ కరెక్ట్గా తెలియాలంటే ఇట్ ఈస్ ఓన్లీ కాన్స్టెంట్ వాల్యూస్. ఫర్ ఎగ్జాంపుల్ నేను కాపర్ వైర్ తీసుకుంటున్నా, ఈ కాపర్ వైర్ యొక్క రెసిస్టివిటీ ఎంత ఉంది, అంతే ఉంటుంది. కాపర్ యొక్క రెసిస్టెన్స్ వాల్యూస్ ఎంత ఉంటుంది అంటే ఒక కాన్స్టెంట్ వాల్యూ ఉంటుంది, అది ఎప్పటికీ చేంజ్ కాదు. బట్ ఎప్పుడైనా చేంజెస్ అవ్వచ్చా అంటే రెసిస్టివిటీ విల్ డిపెండ్స్ ఆన్ టెంపరేచర్. టెంపరేచర్ డిక్రీజ్ చేయడం వల్ల మనం అనుకున్నాం రెసిస్టెన్స్ చేంజ్ అవుతుంది అనుకున్నాం. అట్లాగే టెంపరేచర్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. ఇది ఒక థింగ్. ప్రతి దగ్గర ప్రపోర్షనాలిటీ వస్తుందంటే ఆ ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ నేచర్ మీద డిపెండ్ అవ్వాలి, యాజ్ వెల్ టెంపరేచర్ మీద కూడా డిపెండ్ అవ్వాలి. ఇది కూడా అంతే, టెంపరేచర్ మీద కూడా డిపెండ్ అవుతుంది. ఓకేనా. కాన్స్టెంట్ వాల్యూస్ ఎలాగో డిఫరెంట్ వాల్యూస్ ఉంటాయి. ఇవి చాలా దగ్గర వాడతాం మనం. ప్రతి బల్బ్స్లో కానీ లేదా ఫ్యూజ్లలో కానీ రెసిస్టివిటీ ఉంటుంది. అంటే రెసిస్టివిటీ విల్ యాక్ట్స్ లైక్, మనం ఇలా లో రెసిస్టివిటీ, మీరు కొన్ని కెమిస్ట్రీలో చదివింటారు, లో రెసిస్టివిటీ ఉండాలి అండ్ లో మెల్టింగ్ పాయింట్ ఉండాలి, హై రెసిస్టివిటీ ఉండాలి, హై మెల్టింగ్ పాయింట్ ఉండాలి అనే వర్డ్స్ వస్తాయి. ఫిజిక్స్లో కూడా అంతే. మీరు ఫ్యూజ్ వైర్ చూసారా ఎప్పుడైనా? ఫ్యూజ్ ఇట్లా ఉంటుంది. మనకు ఎప్పుడైనా బోర్డు దగ్గరికి వెళ్తే మోటార్లో ఇలా ఫ్యూజెస్ ఉంటాయి, ఇలా ఉంటుంది అన్నట్టు. సో ఈ ఫ్యూజ్ని తీసుకెళ్ళి అక్కడ ఫిక్స్ చేస్తాం. ఆ ఫ్యూజ్కి మధ్యలో ఒక చిన్న మెటల్ లిడ్ వైర్ ఉంటుంది, చిన్న లిడ్ వైర్ కనెక్షన్ ఇవ్వడం కోసం. ఇక్కడ ఉంటే ఇలా రాడ్స్, ఈ రాడ్స్ ఇలా ఉంటాయి. ఈ మధ్యలో ఈ లిడ్ వైర్ని ఈ మెటల్కి కనెక్ట్ చేస్తుంటాం. ఈ లిడ్ వైర్ ఎందుకు వాడతాం, లిడ్ వైర్ ఎందుకు యూజ్ చేస్తామంటే ఇక్కడ కండిషన్. సో మనకి జనరల్గా హై వోల్టేజ్ ఫ్లక్చుయేషన్స్ అవుతుంటాయి. రెయినీ సీజన్ అండ్ ఎనీ సీజన్ వోల్టేజ్ ఫ్లక్చుయేషన్స్ అయినప్పుడు మనం అక్కడ స్టెబిలైజర్ పెట్టలేం మోటార్స్కి. మన స్టెబిలైజర్ అంటే తెలుసు, స్టెబిలైజర్ విల్ కంట్రోల్స్ ద వోల్టేజ్, అప్ అండ్ డౌన్ అయితే వోల్టేజ్ని కంట్రోల్ చేయడం కోసం అప్పట్లో ఉంటుండే. టీవీలకు, ఫ్రిడ్జ్లకి ఖరాబ్ అవ్వదని ఓ చిన్న బాక్స్ తీసుకుంటాం, దాని నుంచే సాకెట్ తీసుకెళ్ళి టీవీ కనెక్ట్ చేస్తుంటాం. అంటే డైరెక్ట్గా పవర్ సప్లై చేస్తున్నప్పుడు అది కంట్రోల్ చేస్తుంటుంది, అప్ అండ్ డౌన్ కాకుండా. అంటే ఎలక్ట్రిక్ డివైజెస్ డ్యామేజ్ అవ్వద్దని. సో డ్యామేజ్ కాకుండా ఉండడం కోసం వాడేది స్టెబిలైజర్. సో అక్కడ కూడా ఇలాంటి వాటి వాల్యూస్ యూజ్ చేస్తాం. ఇక్కడ ఫ్యూజ్ వైర్స్లో పర్టికులర్గా ఎందుకు డిస్కస్ చేస్తున్నాం అంటే ఇక్కడ రెసిస్టివిటీ ఇన్వాల్వ్ అవుతుంది అన్నట్టు. లిడ్ అనే ఒక మెటల్ వాడతాం బికాజ్ లిడ్ వాల్యూస్ లో రెసిస్టివిటీ అండ్ లో మెల్టింగ్ పాయింట్ ఉంటాయి. ఇవి కూడా ఒకవేళ థియరీ పాయింట్స్ రావచ్చు, రాపిస్తా. లో మెల్టింగ్ పాయింట్ ఉండాలి అండ్ నెక్స్ట్ వన్ లో రెసిస్టివిటీ ఉండాలి. ఎందుకు అలా ఉండాలో చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ హై వోల్టేజ్ వస్తుంది అనుకుందాం పవర్ స్టేషన్ నుంచి. హై వోల్టేజ్ వచ్చినప్పుడు ఈ లిడ్ అనేది ఒకవేళ స్ట్రాంగ్ ఉంది, ఎందుకు లిడ్డే వాడుతున్నాం, మంచి ఒక కాపర్ వాడచ్చు కదా, మంచిది ఒకటి అల్యూమినియం వాడచ్చు. అల్యూమినియం అంత ఈజీగా మెల్ట్ కావు, కాపర్ అంత ఈజీగా మెల్ట్ కావు. కానీ లిడ్ యొక్క లో మెల్టింగ్ పాయింట్ ఉండడం వల్ల కొంత వోల్టేజ్ ఇంక్రీజ్ అయితే దీంట్లో రెసిస్టెన్స్ పెరిగిపోతుంది. రెసిస్టెన్స్ ఇంక్రీజ్ అయిందంటే టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుంది. టెంపరేచర్ ఇంక్రీజ్ అయిందంటే మెల్ట్ అయిపోతుంది, బ్రేక్ అయిపోతుంది. ఫ్యూజ్ వైర్ బ్రేక్ అయిపోతుంది. ఫ్యూజ్ పడిపోయింది అంటారు. మనకు ఫ్యూజ్ పడిపోయింది అంటే ఏంటి, ఇందులో ఉన్న లిడ్ వైర్ బ్రేక్ అయిపోయినట్టు. లిడ్ వైర్ బ్రేక్ అవుతుందంటే ఆటోమేటిక్గా హ్యాపీ, బ్రేక్ అవ్వడం మనకు ప్రాబ్లం కాదు. మనకి ఇంకా ఎలక్ట్రిక్ డివైజెస్ డ్యామేజ్ కాకుండా చూస్తుంది. బ్రేక్ అవుతుంది, మళ్ళీ దాన్ని కనెక్ట్ చేసుకుంటాం. అంటే వోల్టేజ్ ఎక్కువ అయిపోయింది అనుకోండి, ఒకవేళ ఇది హై మెల్టింగ్ పాయింట్ అంటే ఓకేనా, వైర్ మెల్ట్ అవ్వాలి, వేరే స్టేట్కి చేంజ్ అవ్వాలి. వేరే స్టేట్ చేంజ్ అవ్వాలంటే బ్రేక్ అయిపోతుంది. సాలిడ్గా ఉన్నది లిక్విడ్ అవుతుంది, అంతే కదా. మెల్టింగ్ పాయింట్ అంటే ఐస్ని మెల్ట్ చేస్తున్నాం, వాటర్ అవుతుంది. వైర్ని మెల్ట్ చేస్తున్నాం, లిక్విడ్ స్టేట్లోకి వస్తుంది. ఓకే. సో అట్లా మెల్ట్ చేసినప్పుడు లో మెల్టింగ్ పాయింట్ ఉంటే ఏంటి అడ్వాంటేజ్ అంటే ఇమీడియట్గా బ్రేక్ అయిపోతుంది, ఫ్యూజ్ వైర్ పడిపోతుంది. మళ్ళీ ఇంకొక లిడ్ వైర్ తీసుకొస్తాం, కనెక్ట్ చేస్తాం. మళ్ళీ హై వోల్టేజ్ వస్తే మళ్ళీ బ్రేక్ అవుతుంది, మళ్ళీ ఒక లిడ్ వైర్ తీసుకొచ్చి కనెక్ట్ చేస్తాం. ఇఫ్ ఇట్ ఈస్ హై మెల్టింగ్ పాయింట్, ఎంత కరెంట్ వస్తే అంత కరెంట్ సప్లై చేస్తుంది మనకు, ఎంత వోల్టేజ్ వస్తే అంత వోల్టేజ్ సప్లై చేస్తుంది. సో అంత వోల్టేజ్ వచ్చిందనుకోండి ఎలక్ట్రిక్ డివైజెస్ డ్యామేజ్ అవుతాయి. కాబట్టి లో మెల్టింగ్ పాయింట్ ఉండాలి, లో రెసిస్టివిటీ వాల్యూస్ ఉండాలి.
ఫ్యూజ్ వైర్లో వాడతారు, స్టెబిలైజర్స్లో వాడతారు. ప్రతి దగ్గర మనం ఇమీడియట్గా బ్రేక్ అవుతుందంటే అది ఈ పాయింట్ ఉంటుంది. అంటే రెసిస్టివిటీ మీద డిపెండ్ అయ్యింది, నాట్ ఇన్ రెసిస్టెన్స్. రెసిస్టెన్స్ విల్ డిపెండ్స్ లెంత్ ఏరియా, బట్ రెసిస్టివిటీ డిపెండ్స్ ఆన్ నేచర్ ఆఫ్ మెటీరియల్ అండ్ టెంపరేచర్. టెంపరేచర్ ఇంక్రీజ్ చేయడం వల్ల రెసిస్టివిటీ ఇంక్రీజ్ అవుతుంది, టెంపరేచర్ డిక్రీజ్ చేయడం వల్ల రెసిస్టివిటీ డిక్రీజ్ అవుతుంది. క్లియర్? అండ్ ఇప్పుడు గివెన్ దానికి మనకి ఫార్ములా రాయాలంటే వాట్ ఈస్ ద రెసిస్టివిటీ ఫార్ములా అంటే రో ఈజ్ ఈక్వల్స్ టు ఇఫ్ యూ నో రెసిస్టెన్స్, ఇఫ్ యూ నో ఏరియా అండ్ ఇఫ్ యూ నో లెంత్. సార్ మరి ఎట్లా కాన్స్టెంట్ చెప్తాం కాపర్కి, ఎలా చెప్పాలి నాకు తెలియదు కదా అంటే ఏదైనా ఒక కాపర్ వైర్ తీసుకుంటాం. ఆ కాపర్ వైర్ తీసుకొని నేమ్ తెలుసు నీకు కాపర్ అని, కాపర్ నేమ్ తెలుసు కాబట్టి కాపర్ వైర్ తీసుకొని నీ సర్టెన్ లిమిట్స్ ఉన్న వైర్ తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1 మీటర్ వైర్ తీసుకున్నాం, ఓకేనా, 1 మీటర్ వైర్ తీసుకున్నాం. అండ్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ కూడా ఈజీ ఉండడం కోసం 1 మీటర్ స్క్వేర్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఉందనుకున్నాం. ఇవి నోన్ వాల్యూస్, మనం అంత లిమిటెడ్లో ఉన్న వైర్ తీసుకుంటున్నాం. అందులో రెసిస్టెన్స్ తెలిస్తే సరిపోతుంది. 1 మీటర్ వైర్ 1 మీటర్ స్క్వేర్ ఏరియా వాల్యూస్లో ఉన్న రెసిస్టెన్స్ వాల్యూ తెలిస్తే డైరెక్ట్గా ఏం రాసుకోవచ్చు, దట్ రో ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ 1/1. ఏరియా వాల్యూ 1 మీటర్ స్క్వేర్, లెంత్ వాల్యూ 1 మీటర్. సో దీన్ని మనం డైరెక్ట్గా ఆర్గా ఎక్స్ప్రెస్ చేస్తాం. ఇక్కడ వచ్చిన వాల్యూ ఏముంటుంది, ఆ వాల్యూ తెలిస్తే రెసిస్టివిటీ ఆఫ్ ది మెటల్ తెలుస్తుంది, రెసిస్టివిటీ ఆఫ్ కండక్టర్ వాల్యూస్ తెలుస్తుంది. రెసిస్టివిటీ వాల్యూస్కి మళ్ళీ ఫార్ములా రాయాలనుకుంటే దీనికి డైమెన్షన్ ఫార్ములా కూడా ఉంటుంది, అది కూడా రాద్దాం. చెప్పండి, వాట్ ఈజ్ యూనిట్స్ ఆఫ్ రెసిస్టివిటీ? వాట్ ఈజ్ యూనిట్స్ ఆఫ్ రెసిస్టివిటీ? ఇమీడియట్గా చెప్పాలి. ఆర్ ఈజ్ నథింగ్ బట్ ఓమ్ అండ్ మీటర్ స్క్వేర్ బై మీటర్, ఒక మీటర్ క్యాన్సిల్ అయిపోతుంది, దట్ ఈజ్ ఓమ్ మీటర్. ఓకే, డైమెన్షన్ ఫార్ములా, డైమెన్షన్స్ ఇలాంటివి అడుగుతారు క్వశ్చన్స్లో, ఇవి రేర్గా వస్తాయి. ml² T⁻³ A⁻². ఇక్కడ ఒకటి యాడ్ అయిపోయింది కదా, ఇక్కడ యాడ్ అయిపోయింది కదా, కాబట్టి L⁻³ T⁻³ A⁻². రెసిస్టెన్స్ అయితే ఓకే L² ఉంటుంది, బట్ ఇంకోటి ఓమ్ మీటర్ మల్టిప్లైడ్, నాట్ డివైడెడ్, మల్టిప్లైడ్ కాబట్టి L3. ఓకే, ఇవి డైమెన్షన్స్ ఆఫ్ రెసిస్టివిటీ. ఇది డిఫరెంట్, దీనికి కొన్ని పాయింట్స్ ఉన్నాయి, నోట్ చేద్దాం. కాన్స్టెంట్ అంటాడు, ఆ వాల్యూ సాల్వ్ చేయడం కోసం దీన్ని కన్వీనియంట్గా రాస్తాం. ప్రాబ్లమ్స్ చేంజ్ చేసేటప్పుడు ఫస్ట్ రిలేట్ చేస్తే ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు రో ఇంటూ L/Aలో ఫర్ ఎగ్జాంపుల్ వాల్యూమ్ కాన్స్టెంట్ అన్నాడు అనుకోండి, వాల్యూమ్ లేదు కదా ఇక్కడ అంటే మనం కన్వీనియంట్గా చేంజ్ చేసుకోవాలి. వి నో దట్ వాల్యూమ్ ఈజ్ ఈక్వల్స్ టు ఏరియా ఇంటూ లెంత్. సో గివెన్ క్వశ్చన్లో వాల్యూమ్ కాన్స్టెంట్ అంటాడు, బట్ ఏరియా ఇవ్వడు, లెంత్ ఒకటే ఇస్తాడు. అప్పుడు మనం కన్వీనియంట్గా చేంజ్ చేసి ఎలా చేసుకోవచ్చు, దట్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు V/L, అది రీప్లేస్ చేద్దాం. దట్ ఆర్ బికమ్స్ రో ఇంటూ L/A ఈజ్ నథింగ్ బట్ V/L, L². దిస్ బికమ్స్ ఫార్ములా రిలేటెడ్. ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు రో ఇంటూ L²/P. బట్ గివెన్ మెటీరియల్ యొక్క మాస్ను కూడా ఇన్వాల్వ్ చేయొచ్చు, అంటే ఇప్పుడు డెన్సిటీ వస్తుంది అన్నట్టు. వాట్ ఈస్ ద డెన్సిటీ ఫార్ములా? డెన్సిటీ, ఇక్కడ మనం ఆల్రెడీ డెన్సిటీ అంటే రో వాడేవాళ్ళం, కానీ ఇక్కడ డెన్సిటీ అంటే రో కాకుండా ఇంకొక సింబల్ D. డౌట్ ఉంటే రాయండి. ఓకే, ఇది డెన్సిటీ. డెన్సిటీ D ఈజ్ ఈక్వల్స్ టు మాస్ బై వాల్యూమ్. సో మాస్లో కూడా ఇన్ టర్మ్స్ ఆఫ్ మాస్లో కూడా రాస్తుంది. అంటే ప్రపోర్షనాలిటీ చూడండి, వాల్యూమ్ మీద డిపెండ్ అవ్వచ్చు. ఒకవేళ వాల్యూమే కాన్స్టెంట్ అంటే రిలేషన్ ఏమైపోతుంది ఇక్కడ, దట్ ఆర్ బికమ్స్ రో ఇస్ అ కాన్స్టెంట్, గివెన్ మెటీరియల్ కాన్స్టెంట్ ఉంటుంది, కంపారిజన్ చేస్తున్నాం. ఆర్ ఈజ్ బికమ్స్ L². మనం జనరల్గా ఏమనుకుంటున్నాం, ఆర్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు L, కానీ వాల్యూమ్ కాన్స్టెంట్ అనే వర్డ్ కనిపిస్తే ఇట్ బికమ్స్ స్క్వేర్ ఆఫ్ ది లెంత్. సో అదే కండిషన్స్లో క్వశ్చన్లో వాళ్ళు ఒకవేళ వాల్యూమ్ కాన్స్టెంట్, గివెన్ వాల్యూమ్ కాన్స్టెంట్ అన్నప్పుడు ఇది కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ డెన్సిటీ కూడా కంపేర్ చేస్తాం. D ఈజ్ ఈక్వల్స్ టు మాస్ బై వాల్యూమ్లో, దట్ ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు రో ఇంటూ L²/V. V ఈజ్ నథింగ్ బట్ అక్కడ ఎలా రాసుకోవచ్చు, మాస్ బై, ఓకేనా, మాస్ బై డెన్సిటీ, వేర్ రో ఈజ్ రెసిస్టివిటీ, D ఈజ్ డెన్సిటీ. అది కన్ఫ్యూజన్ చేయ, అంటే ఇప్పుడు రెసిస్టెన్స్ ఆల్సో డిపెండ్స్ ఆన్ మాస్ ఆఫ్ ద మెటీరియల్, మాస్ ఆఫ్ ది మెటల్. సో మాస్ ఆఫ్ ది మెటల్ని కంపేర్ చేసేటప్పుడు యూ కెన్ రైట్ ఇట్ లైక్ దిస్ ఆల్సో, లైక్ ΔR/R ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ΔM/M, ఇలా కూడా నోట్ చేస్తాం. ఓకే, అండ్ ఈ గివెన్ క్వశ్చన్ని మళ్ళీ కంప్లీట్గా వాల్యూమ్లో కంపేర్ చేస్తే, అంటే ఏరియాలో కంపేర్ చేస్తున్నాం. ఓకే, నాకు ఇప్పుడు లెంత్ అవసరం లేదు, గివెన్ క్వశ్చన్ మొత్తంలో ఏరియా కాన్స్టెంట్ అనే రిలేషన్ ఏమైనా వస్తుంది, అప్పుడు మనం లెంత్ని తీసేయాలనుకుంటే అప్పుడు ఇక్కడ ఇలా రీప్లేస్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను Lని రీప్లేస్ చేయాలనుకుంటున్నాను ఇక్కడ ఈ క్వశ్చన్.
ఎల్ని రీప్లేస్ చేయాలనుకుంటే ఏం రాస్తాం, దట్ ఈస్ V by A. సో ట్రై టు సబ్స్టిట్యూట్ దిస్ వాల్యూ ఇన్ దిస్ ఈక్వేషన్, దట్ R is equals to rho as it is, అండ్ నెక్స్ట్ వన్ ఇది రీప్లేస్ ఇక్కడ కదా, ఇక్కడ రీప్లేస్ చేస్తున్నాం, దట్ ఈజ్ L వాల్యూ ఈజ్ నథింగ్ బట్ V by A. ఆల్రెడీ ఇంకొక ఏ ఉంది కదా, A². ఇప్పుడు చూడండి క్వశ్చన్ చేంజ్ అయిపోయింది, ఇప్పుడు అప్లికేషన్ చేంజ్ అవుతుంది. ఎట్లా చేంజ్ అవుతుంది, ఫర్ ఏ కాన్స్టెంట్ వాల్యూమ్ ఏరియా ఈజ్ చేంజింగ్ అంటాడు. ఇంతకుముందు క్వశ్చన్లో ఫర్ ఏ కాన్స్టెంట్ వాల్యూమ్ లెన్స్ ఈజ్ చేంజింగ్, L² వాల్యూస్. అప్పుడు మనం దీని ప్రపోర్షనాలిటీ రాస్తే ఏం రాసుకోవచ్చు, కాన్స్టెంట్ వాల్యూమ్ కండిషన్లో దట్ R ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు A². దట్ మీన్స్ డెల్టా R బై R ఈజ్ ఈక్వల్స్ టు -2 ఇంటూ డెల్టా A బై A. ఓకే, ఇది ఒకవేళ ఏరియాలో చెప్తే, బట్ గివెన్ వైర్లో రేడియస్ కంపారిజన్ చేయమన్నాడు. రేడియస్ కంపారిజన్ చేయనప్పుడు వాట్ ఈజ్ ఏరియా ఫార్ములా, ఏరియా ఆఫ్ ది వైర్ ఈజ్ ఆల్వేస్ πr². అంటే దాన్ని రీప్లేస్ చేసి ట్రై చేద్దాం. దట్ ఆర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు చెప్పండి, πr² ఆల్రెడీ స్క్వేర్ ఉంది, అంటే R⁴ కాన్స్టెంట్ వాల్యూమ్ కండిషన్లో. దట్ మీన్స్ డెల్టా R బై R ఈజ్ ఈక్వల్స్ టు -4 ఇంటూ డెల్టా r బై R. ఇలా డిఫరెంట్ ఫార్ములాస్, డిఫరెంట్ అప్లికేషన్స్ వస్తాయి అన్నట్టు. ఈ స్పెషల్ కేసెస్ మాసెస్ మీద డిపెండ్ అవుతుంది, మాస్ వాల్యూస్లో డిపెండ్ అవుతుంది, అండ్ లెన్స్ స్క్వేర్ అవుతుంది, వాల్యూమ్ కాన్స్టెంట్ అయినప్పుడు 2 things. వెన్ వాల్యూమ్ కాన్స్టెంట్ రెసిస్టెన్స్ బికమ్ స్క్వేర్ ఆఫ్ ది లెంత్. అంటే ఇక్కడ నువ్వు ఏరియా గురించి ఆలోచించవద్దు, ఇక ఓన్లీ లెంత్ ఒకటే ఆలోచిస్తాం. అండ్ వెన్ వాల్యూమ్ కాన్స్టెంట్ ఏరియాస్ కంపేర్ చేస్తే లెంత్ అవసరం లేదు నీకు. ఇప్పుడు R ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు A², లేదా R ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు R⁴. ఇది కొన్ని కన్ఫ్యూజ్ చేసేటివి రెసిస్టెన్స్లు. ఇవి స్పెషల్ కేసెస్, నోట్ చేసుకోండి. టెంపరేచర్ మీద డిపెండ్ అవుతుంది అన్నాం కదా, ఆ రెసిస్టెన్స్ వాల్యూస్ ఎలా కంపారిజన్ చేస్తామంటే మనం లీనియర్ ఎక్స్పాన్షన్, ఏరియల్ ఎక్స్పాన్షన్ అని స్టడీ చెప్పిన. దట్ L ఈజ్ ఈక్వల్స్ టు లేదా డెల్టా L ఈజ్ ఇలా రాస్తాం, డెల్టా L బై L ఈజ్ ఈక్వల్స్ టు ఆల్ఫా ఇంటూ డెల్టా T, వేర్ ఆల్ఫా ఈజ్ కోఎఫిషియంట్ ఆఫ్ లీనియర్ ఎక్స్పాన్షన్, డెల్టా A బై A ఏరియల్ ఎక్స్పాన్షన్, దట్ ఈస్ బీటా ఇంటూ డెల్టా T. అలా డిఫరెంట్ డైమెన్షన్స్కి డిఫరెంట్గా రాస్తూ వెళ్తాం, క్యూబికల్ ఎక్స్పాన్షన్స్ అని. సిమిలర్లీ టెంపరేచర్ మీద మనం రెసిస్టెన్స్ డిపెండ్ అవుతుంది అంటున్నాం. సో ఆ వాల్యూని ఎలా రాస్తామంటే దీన్ని ఎక్స్టెండ్ చేస్తూ రాసుకోవచ్చు. ఒకసారి దీని డెరివేషన్ చేయండి, మీకు క్లియర్ ఉంటుంది. దట్ డెల్టా L ఈజ్ ఈక్వల్స్ టు L ఇంటూ ఆల్ఫా ఇంటూ డెల్టా T. సో దట్ మీన్స్ డెల్టా L ఈజ్ నథింగ్ బట్ L2 మైనస్ L1, అంతే కదా డిఫరెన్స్ వాల్యూ. కాబట్టి దీన్ని కూడా మనం ఏం తీసుకోవాలి, L1 అని తీసుకోవాలి, ఇంటూ ఆల్ఫా ఇంటూ డెల్టా T. సో ఎంత లెంత్ ఆఫ్ వైర్ ఎక్స్టెండ్ అయింది, దిస్ ఈజ్ ఎక్స్టెండెడ్ వైర్. చేంజ్ ఇన్ లెంత్ అంటే ఇది, ఎంత వైర్ ఎక్స్టెండ్ అవుతుంది, ఎంత వైర్ ఎలాంగేట్ అయిందంటే దట్ L2 ఈజ్ ఈక్వల్స్ టు L1 అటు వెళ్ళిపోతుంది, L1 ప్లస్ మైనస్ అది వెళ్తే ప్లస్ వాల్యూ ప్లస్ L1 ఆల్ఫా డెల్టా T. L1 కామన్ తీసాం, 1 ప్లస్ ఆల్ఫా డెల్టా T. వెల్ డెల్టా ఈజ్ టెంపరేచర్ డిఫరెన్స్ వాల్యూ, డిగ్రీ సెల్సియస్లో ఉంటుంది, డిగ్రీ సెల్సియస్లో సబ్స్టిట్యూట్ చేస్తాం. సిమిలర్లీ ఇక్కడ కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్టికులర్ టెంపరేచర్ వాల్యూస్ రెసిస్టెన్స్ ఉంది, ఇక్కడ ఒక 30 డిగ్రీ సెల్సియస్ దగ్గర రెసిస్టెన్స్ వాల్యూ ఉంది. ఆ వాల్యూని ఇంక్రీజ్ చేస్తూ లేదా ఇనిషియల్ వాల్యూస్లో ఇంక్రీజ్ చేసినప్పుడు నీకు ఇలా రాస్తాం, ఇనిషియల్ రెసిస్టెన్స్ వాల్యూ అండ్ వీఆర్ ఫైండింగ్ ఎట్ పర్టికులర్ టెంపరేచర్ వాల్యూ of a resistance, RT is equals to R0 of 1 plus alpha into delta T, where alpha is coefficient of resistance. ఇంతకుముందు ఇక్కడేమో కోఎఫిషియంట్ ఆఫ్ లీనియర్ ఎక్స్పాన్షన్ అంటాం, వైర్ యొక్క లెంత్ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి. ఇక్కడ కూడా ఆల్ఫా అంటే ఏమవుతుంది, కోఎఫిషియంట్ ఆఫ్ రెసిస్టెన్స్. ఇది కూడా సేమ్ ఏమవ్వాలి, ఇట్ ఈస్ ఆల్సో డిపెండ్స్ ఆన్ నేచర్ ఆఫ్ మెటీరియల్. ఇక్కడ కూడా అంతే, ఆల్ఫా విల్ డిపెండ్స్ ఆన్ నేచర్ ఆఫ్ మెటీరియల్. లైక్ కాపర్ ఒకలా ఎక్స్టాండ్ ఎలాంగేషన్ అవుతుంది, అల్యూమినియం, ఐరన్, డిఫరెంట్ మెటల్స్ డిఫరెంట్గా ఎలాంగేట్ అవుతాయి. సేమ్ ప్రాసెస్ ఇక్కడ ఉంటే ఆల్ఫా అగైన్ డిపెండ్స్ ఆన్ నేచర్ ఆఫ్ మెటీరియల్ లైక్ రెసిస్టివిటీ. ఇట్ ఈస్ నాట్ డిపెండ్స్ ఆన్ R0 వాల్యూస్ మీద డిపెండ్ కాదు. ఓకే, అండ్ నెక్స్ట్ దీని కంటిన్యూషన్గా రాస్తే వేర్ ఆల్ఫా ఈజ్ నథింగ్ బట్ కోఎఫిషియంట్ ఆఫ్ రెసిస్టెన్స్. ఇస్టడీ డిస్కస్ చేసాం మనం ఒక వర్డ్, కండక్టర్స్కి సెమీ కండక్టర్స్కి ఏ వర్డ్ ఇక్కడ వస్తుంది అన్నట్టు. ఈ ఆల్ఫా వాల్యూ పాజిటివ్ ఉంటుందా నెగిటివ్ ఉంటుందా అనేది రాస్తాం. ఆల్ఫా వాల్యూ ఈజ్ పాజిటివ్ ఫర్ కండక్టర్స్. ఏమనుకుంటాం, బికాస్ వెన్ రెసిస్టెన్స్ ఇంక్రీజెస్ టెంపరేచర్ ఆల్సో ఇంక్రీజెస్. ఆల్ఫా వాల్యూ పాజిటివ్ ఫర్ కండక్టర్స్. అండ్ నెక్స్ట్ వన్, ఆల్ఫా వాల్యూ నెగిటివ్ ఫర్
సెమీ కండక్టర్స్. ఈ వర్డ్స్ మనకు కొన్ని ప్రాబ్లమేటిక్ ఏమైనా వస్తే ఇలా యూజ్ చేస్తాం. అండ్ నెక్స్ట్ వీటిని కొంచెం కన్వీనియంట్గా ప్రాబ్లమ్ రిలేటెడ్గా రాసుకోవాలనుకుంటే దట్ ఆర్ వాల్యూస్ రిలేట్ చేసి దట్ ఆర్టీ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ నాట్ వాల్యూ మల్టిప్లై చేస్తాం ఆర్ నాట్ ప్లస్ ఆర్ నాట్ ఇంటూ ఆల్ఫా ఇంటూ డెల్టా టీ. ఇప్పుడు నీకు ఆల్ఫా ఫార్ములా రాయాలనిపిస్తే ఇప్పుడు ఆర్ నాట్ వాల్యూ ఇటు వస్తుంది దట్ ఆర్టీ మైనస్ ఆర్ నాట్ బై ఆర్ నాట్ ఈజ్ ఈక్వల్స్ టు ఆల్ఫా ఇంటూ డెల్టా టీ. ఒకవేళ నువ్వు ఆల్ఫానే సాల్వ్ చేయాలనిపిస్తే డెల్టా టీ ఇక్కడ రాస్తావు. where delta T is temperature difference. డెల్టా టీ వాల్యూ టెంపరేచర్ డిఫరెన్స్గా బిహేవ్ చేస్తుంది. డిగ్రీ సెల్సియస్లోనే కంటిన్యూ చేయాలి. ఇక్కడ మనం కెల్విన్స్లో కన్వర్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 20 నుంచి 30 డిగ్రీ సెల్సియస్ వేరీ అయింది టెంపరేచర్, డిఫరెన్స్ 10 డిగ్రీ సెల్సియస్. మళ్ళీ కన్వర్షన్ చేయదు. కన్వర్షన్ చేసేటి వెరీ రేర్. యాక్చువల్లీ డిగ్రీ సెల్సియస్ మనకి ఎస్ఐ యూనిట్ కాదు, కెల్విన్స్ ఆర్ ఎస్ఐ యూనిట్స్. సో కానీ మనం డైరెక్ట్గా డిగ్రీ సెల్సియస్లోనే కంటిన్యూ అవుతాం. ఇప్పుడు నీకు ఇక్కడ ఆల్ఫా వాల్యూ వచ్చింది. ఆల్ఫా కావాలంటే ఆల్ఫా చేస్తాం. పర్టికులర్ టెంపరేచర్ దగ్గర రెసిస్టెన్స్ ఎంత ఉందంటే రెసిస్టెన్స్ వాల్యూ. ఇది ఇనిషియల్ టెంపరేచర్, ఇనిషియల్ రెసిస్టెన్స్ వాల్యూ చెప్తారు. కానీ నువ్వు టెంపరేచర్ స్లోలీ ఆ మెటల్లో టెంపరేచర్ ఇంక్రీజ్ చేస్తూ వెళ్తున్నాం. సో టెంపరేచర్ ఇంక్రీజ్ చేస్తున్నాం కాబట్టి ఇనిషియల్ రెసిస్టెన్స్ చేంజ్ అవుతుంది. ఎంత చేంజ్ అయింది? దట్ ఆర్టీ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ నాట్ ఆఫ్ 1 ప్లస్ ఆల్ఫా ఇంటూ డెల్టా టీ. ఆల్ఫా వాల్యూ చెప్తారు, రెసిస్టెన్స్ కోఎఫిషియంట్ ఆఫ్ రెసిస్టెన్స్ వాల్యూ వాళ్ళే ఇస్తారు. ఇవ్వలేదంటే దాన్ని సాల్వ్ చేస్తున్నట్టు మనం. 2 రెసిస్టెన్స్ తెలిసి ఉండాలి అండ్ టెంపరేచర్ డిఫరెన్స్ తెలిసి ఉండాలి. ఈ మోడల్స్ కూడా మనకి మెయిన్స్లో రిపీట్ అవుతున్నాయి. నోట్ చేసుకో అంతే. ఇది రెసిస్టెన్స్ గురించి.